నమస్తే అండి. జనవరి 2025లో పండుగలు: ముక్కోటి ఏకాదశి, సంక్రాంతి, కనుమ, భోగి ముందుగానే తెలుసుకోండి. మనము కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. జనవరి నెలలో ఎన్నో పండుగలు రాబోతున్నాయి. జనవరి నెల రాగానే ప్రతి ఒక్కరూ చాలా హడావుడిగా ఉంటారు. కాబట్టి ముందుగానే ఏ పండుగ ఏ రోజున ఏం చేయాలో తెలుసుకోండి. ఈ జనవరి నెలలోనే మహావిష్ణువు యోగ నిద్ర నుండి లెగుస్తాడు. కాబట్టి ఇంతటి పవిత్రమైన జనవరి నెలలో వచ్చే పండుగలు చాలా విశిష్టమైనవి. జనవరి 1 బుధవారం రోజున నూతన సంవత్సర ప్రారంభం కాబోతోంది, ఆంగ్ల సంవత్సరము. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటిపై సిరులు వర్షం వరించాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి. ఈ ఆంగ్ల నూతన సంవత్సర రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే జనవరి 1వ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. నూతన ఆంగ్ల సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. జనవరి 10 శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది. దీన్ని వైకుంఠ ఏకాదశి అని అంటారు. అన్ని పండుగలలో ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైనది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడట. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం ఉన్నంత ఫలితం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవాలి. వైకుంఠ ఏకాదశి నాడు చేసే దీపారాధనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది, సకల కోరికలు నెరవేరుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి తులసిమాలను సమర్పిస్తే అనంత కోటి పుణ్యాన్ని మూట కట్టుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆలాహలం మరియు అమృతం పుట్టాయి. ఈ రోజునే శివుడు ఆలాహలం మింగాడు. కాబట్టి శ్రీ వైకుంఠ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించే వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. జనవరి 13 సోమవారం నాడు భోగి పండుగ వచ్చింది. ఇదే రోజు పౌర్ణమి కూడా ఏర్పడింది. సంక్రాంతి పండుగకు ముందు రోజున భోగి పండుగ వస్తుంది. భోగి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టాలి. ఈ భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకొని తలస్నానం చేయాలి. భోగి రోజున ఇలా చేయటం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం. అలాగే ఈ భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగిపళ్ళు వేసుకుని స్నానం చేయాలి. అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో చిన్నపిల్లలు తలపైన భోగి పండ్లను పొయ్యాలి. 12 సంవత్సరాల లోపున చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయాలి. ఈ భోగి పండుగ నాడు పిల్లలపైన భోగి పండ్లు పోసి తల్లిదండ్రులు ఆశీర్వాదం ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల మీ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదృష్టి సమస్యలు లేకుండా గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్మకం. చిన్నపిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. కాబట్టి ఈ భోగి పండుగ రోజు తలపైన భోగి పండ్లను పోస్తే మీ పిల్లలకు మేధస్సు పెరుగుతుంది. అలాగే శ్రీ మహావిష్ణు ఆశీస్సులు లభిస్తాయి. జనవరి 14 మంగళవారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ రోజున ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి రోజున ఇలా చేయటం వల్ల మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ సంక్రాంతి పండుగ నాడు గుమ్మం ముందు రథం ముగ్గులు వేయాలి.
ఇలా రథం ముగ్గులు వేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లోకి తరలి వచ్చి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తాడు. ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. సంక్రాంతి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని చెబుతారు. మీ ఇంటిలోకి సిరి సంపదలను తీసుకువస్తుంది. ఈ మకర సంక్రాంతి రోజున నువ్వులతో బెల్లం లడ్డూలు తయారు చేసి దేవుని నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి. సంక్రాంతి రోజున ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు గోమాతను పూజించి గోవుకు ఆహారం తినిపిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని చెప్తారు పెద్దలు. కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి. సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసి తలస్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయి. జనవరి 15 బుధవారం నాడు కనుమ పండుగ వచ్చింది. ఈ కనుమ రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి. ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి. కనుమ రోజున ఇలా చేయటం వల్ల మీ పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది. కనుమ రోజున పొరపాటును కూడా ప్రయాణాలు చేయకూడదు. కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మీ ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ కనుమ పండుగ రోజున మాంసాహారాన్ని ఇవ్వండి. చనిపోయిన మీ పెద్దలను పూజించి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి. అలాగే ఈ కనుమ రోజున కాకులకు ఆహారం వేయాలి. ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా ఇంట్లో గారెలు వండుకోవాలి. కనుమ పండుగ నాడు మినపప్పుతో వడలు చేసి ఆ వడలు తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటామని చెబుతారు. ఈ కనుమ పండుగ రోజున రథం ముగ్గును తప్పనిసరిగా వేయాలి. ఈ పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించి ఇంటి తలుపు మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. పండుగ రోజులలో ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. నమస్తే అండి, ధన్యవాదములు. తప్పకుండా అందరూ లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు.